వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నదీ తీరాన హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలంటే చాలా కాస్ట్లీగా మారిందని, పేద మధ్యతరగతి వారెవరైనా దురదృష్టం కొద్దీ మృతి చెందితే అంత్యక్రియలు వారి బంధువులు నిర్వహించాలంటే ఒక వ్యాపారంలాగా మారిపోయిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, ఉపాధ్యక్షులు కొమ్మచంద్ యాదవ్లు అన్నారు. గురువారం రోజున శ్మశాన వాటికను సందర్శించి శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, దురదృష్టం కొద్దీ ఎవరైనా మృతి చెందితే బంధువులు అంత్యక్రియలకు నిర్వహించాలంటే 15,000 నుంచి 30,000 రూపాయల వరకు ఆర్థిక భారం పడుతుందని వాపోయారు. అనంతరం మద్దెల దినేష్, కొమ్మచంద్ యాదవ్లు మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థ దాదాపు 2020 సంవత్సరం నుండి 2024 ఏప్రిల్ వరకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. నగరపాలక సంస్థలో ముఖ్య ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉండే వారికి కాంట్రాక్టులు ఇచ్చి విచ్చలవిడిగా బిల్లులు తీసుకొని ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే సాకుతో రామగుండం నగరపాలక సంస్థ ఉచిత అంత్యక్రియలను నిలిపివేయడం దురదృష్టకరమని, దీనితో నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా మృతి చెందితే హిందూ శ్మశాన వాటికకు తీసుకువస్తే వారి సాంప్రదాయాల ప్రకారం కట్టెల కోసం అని, లేదా బొంద త్రవ్వడం కోసమని, డప్పుల కోసమని ప్రైవేటు వ్యక్తులు విచ్చలవిడిగా డబ్బులు తీసుకోవడం జరుగుతుందని, దాంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికపరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ప్రజల బాధలను అర్థం చేసుకుని ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా కలెక్టర్ స్పందించి శ్మశాన వాటికను పర్యవేక్షించి శ్మశానంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డునున్నటువంటి హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలు పూర్తిగా కరువైనవి. అదేవిధంగా ఎవరైనా మృతి చెందితే మరి ఇక్కడికే దహన సంస్కారాలకు తీసుకొస్తూ ఉంటారు. మరి సాంప్రదాయాలు, సంస్కృతి, హిందూ సాంప్రదాయం సంస్కృతి ప్రకారం దహన సంస్కారాలు చేస్తున్న తరుణంలో గతంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉచిత దహన సంస్కారాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలంటే ఒక వ్యాపారంలాగా మారిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఉచిత అంత్యక్రియలు అనేది తీసివేయడంతో ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారంలాగా కొనసాగుతూ ఉంది. మరి గతంలో ఉచితంగా కట్టెలు కానీ, బొంద తవ్వడం కానీ, ఒక 4 డప్పులు కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ కూడా పూర్తిగా ఏది కూడా ఇవ్వకుండా బిల్లులు ఎక్కువైతా ఉన్నాయని కార్పొరేషన్ అధికార యంత్రాంగం నిలిపివేయడంతో పేద మధ్య తరగతి వారు దురదృష్టం కొద్దీ, అనారోగ్యం కొద్దీ మరి చనిపోతే దాదాపు 15,000 నుంచి 30,000 రూపాయల వరకు కట్టెలు, గ్యాస్ నూనె, టైర్లు, దీనికి సంబంధించిన అన్ని డప్పులు అని పెద్ద ఎత్తున తీసుకుంటా ఉన్నారు. మరి కొంతమంది ప్రైవేట్గా వాడలను పంచుకొని మరి మా వాడలో చనిపోతే మరి మా దగ్గరికే రావాలి, ఇతరులు ఎవరూ రావద్దు అనేది వీటి అన్నింటినీ మాన్పించేయాలి. నగర అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకొని శ్మశానంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి పాత పద్ధతినే కొనసాగించాలి. అవసరమైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచిత దహన సంస్కారాలు ఏర్పాటు చేయాలి. బిలో పావర్టీ కింద చూడవలసిన అవసరం ఉంది. మరి ఎప్పుడో ఒక పాట రూపకంగా ఉంటే అదే నిజం కాబోతా ఉంది. పెళ్ళి కూడా మరి చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నట్టు ఇప్పుడు చనిపోతే అంత్యక్రియలకు పెళ్లిలాగా కొనసాగడం నిజంగా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ శ్మశానంలో కొంతమంది రాత్రి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటే విద్యుత్ సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి 2 రోజుల కింద చూస్తే కొంతమంది చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి వస్తే కింద పడి గాయాల పాలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జిల్లా కలెక్టర్ గారు, లోకల్ బాడీస్ కలెక్టర్ గారు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ గారు స్పందించాలి. అవసరమైతే కట్టెలకు సంబంధించి ఉచిత దహన సంస్కారాలకు సింగరేణి యాజమాన్యం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇద్దరూ కలిపి ఈ పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా మృతి చెందితే సింగరేణి యాజమాన్యం, మున్సిపల్ కార్పొరేషన్ కూడా పూర్తిగా దీని బాధ్యత వహించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా మేము అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.